అమరావతి చాలా సురక్షితంగా ఉందని, భవిష్యత్తులో కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల నీరొచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని, సురక్షితంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. వరదల వల్ల అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసిన ఆయన అనవసర ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. బుడమేరు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని, కొండవీటి వాగు వల్ల కూడా ఇబ్బంది లేదని చెప్పారు. అమరావతి చాలా సురక్షితంగా ఉందన్నారు. ఇక కొండవీటి వాగు, పాలవాగులపై త్వరలో టెండర్లు పిలిచి పనులు చేస్తామని చెప్పారు. అయితే గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు, ఈ రాజధానికి పనికిరాదని ప్రచారం చేశారు. వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు, ఇది పనికిరాదని. కానీ 11.43 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చింది సార్. ఇది హైయెస్ట్ మనకు తెలిసి హైయెస్ట్ 11.43 లక్షల క్యూసెక్కులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. అయినప్పటికీ ఈ క్యాపిటల్ సిటీని నిర్మించేటప్పుడు ఈ నిర్మాణంలో లోపల 3 కెనాల్స్ యాక్చువల్గా డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ మొత్తం 3 కెనాల్స్ని యాక్చువల్గా అక్కడ డిజైన్ చేసాం. ఈరోజు దానికి సంబంధించిన ఏడీసీ మన యొక్క అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను చైర్మన్ ప్రభుత్వం మరియు మిగతా అధికారులతో యాక్చువల్గా వీటి మీద డిస్కస్ చేశాను. నెక్స్ట్ రెయినీ సీజన్ కల్లా ఈ 3 కంప్లీట్ కావాలనే దాంతో యాక్చువల్గా వాళ్ళతో ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. కొండవీటి వాగు చూస్తే అనంతవరం నుంచి ఉండవల్లి పాయింట్కి వస్తుంది, ఉండవల్లి ఎండ్ పాయింట్. అదేవిధంగా పాలవాగు చూస్తే దొండపాడు నుంచి కృష్ణాపాళెంకి వచ్చి కొండవీటిలో కలిసిపోద్ది. గ్రావిటీ కెనాల్ అయితే వైకుంఠపురంకి యాక్చువల్గా వైకుంఠపురం పాయింట్కి డౌన్లోకి పోతుంది. మొత్తం మీద రివర్లో పోయేదానికి, కృష్ణా రివర్లో పోయేదానికి 2 పాయింట్లు, ఒకటి ఉండవల్లి, ఇంకోటి వచ్చి కృష్ణా మన వైకుంఠపురం. ఈ 2 దగ్గరలో పంపింగ్ స్టేషన్స్ కూడా ప్లాన్ చేశారు. ఉండవల్లి దగ్గర అయితే 12,350 క్యూసెక్స్ వాటర్ పోయేటట్టుగా ప్లాన్ చేశారు, 12,350 క్యూసెక్స్. మళ్ళీ అక్కడ బకింగ్హామ్ కెనాల్లో ఒక 4,000 క్యూసెక్లు పోయేటట్టుగా. అదేవిధంగా ఎక్కడైతే వైకుంఠపురంలో 5,650 క్యూసెక్లుగా. అంటే ఎటువంటి పరిస్థితులు ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక్క చుక్క నీరంటూ ఉండదు, ఒక ఫ్యూచర్లో ఇటువంటి ఇచ్చినా కానీ. ఆ విధంగా యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. అంటే ఎంత వర్షం వచ్చినా గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ యొక్క కెనాల్స్లో ఎంత వర్షం వచ్చినా దాంట్లోనే స్టోర్ అవుతుంది, పంపింగ్ కూడా అవసరం లేదు. ఒకవేళ కెనాల్స్లో కంటే ఎక్కువ వస్తే రిజర్వాయర్లో స్టోర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. అంతకంటే ఎక్కువ వస్తే అప్పుడు ఏదైతే ఈ పంపింగ్ పెట్టామో ఉండవల్లి దగ్గర కావచ్చు, వైకుంఠపురం దగ్గర కావచ్చు, దాని ద్వారా బకింగ్హామ్ కెనాల్తో పెట్టాం. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ నాయకులు ప్రచారం చేశారో ఆ ప్రచారాలు ఎవ్వరూ నమ్మని అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన నీళ్లు అంటే ఫ్లడ్ వచ్చి బండ తెగిపోయి 3 దగ్గరలా ఈ యొక్క విజయవాడకి ముంచెత్తిన అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 11.43 లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్. ఫ్యూచర్లో ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.